ఆంధ్రప్రదేశ్లో వైసీపీకి వరుస షాకులు తప్పడం లేదు. ఏపీసీసీ చీఫ్గా షర్మిల బాధ్యతలు తీసుకున్నాక పార్టీకి పూర్వ వైభవం వస్తుందని అంతా భావించారు. ఆ దిశగా షర్మిల కూడా ప్రయత్నాలు చేశారు. కానీ కొద్ది రోజులుగా ఆమె సైలెంట్ అయ్యారు. పార్టీలో నేతలను అస్సలు పట్టించుకోవడం లేదు. ఆమె తీరుతో సొంత నేతలు ఒక్కొక్కరుగా పార్టీకి దూరం అవుతున్నారా? ఇంతకీ షర్మిల ఎందుకు సైలెంట్ అయ్యారు? ఉమ్మడి రాష్ట్ర విభజనకు ముందు ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీకి తిరుగులేదు. 2004 నుంచి 10 ఏళ్ల పాటు అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర విభజన నిర్ణయంతో 2 తెలుగు రాష్ట్రాల్లో అధికారం కోల్పోయింది. అటు ఏపీలో అయితే దాదాపు పార్టీ తుడిచిపెట్టుకుపోయింది. ఆ సమయంలో వైఎస్ తనయ్యగా ఏపీ కాంగ్రెస్ బాధ్యతలు స్వీకరించిన వైఎస్ షర్మిల పార్టీకి పూర్వ వైభవం తెచ్చేందుకు ప్రయత్నించారు. అప్పట్లో కాంగ్రెస్ పార్టీలో కొనసాగిన నేతలను తిరిగి పార్టీలోకి తెచ్చేందుకు ప్రయత్నించారు. తొలినాళ్లలో షర్మిల పనితీరు చూసి పార్టీ పెద్దలు కూడా ఆమె ప్రయత్నాలను మెచ్చుకున్నారు. కానీ ఈ మధ్య కాలంలో ఏం జరిగిందో తెలియదు. కానీ షర్మిల ఉన్నపలంగా సైలెంట్ అయ్యారు. అసలు పార్టీ కార్యక్రమాలను కూడా ఆమె పట్టించుకోవడం లేదనే టాక్ వినిపిస్తుంది. ఆమె తీరుతో పార్టీ నేతలు ఒక్కొక్కరిగా కాంగ్రెస్ కు గుడ్ బై చెప్పుతుండడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. తాజాగా ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలకు సొంత పార్టీ లీడర్ షాక్ ఇచ్చారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో కడప నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన అఫ్జల్ ఖాన్ గుడ్ బై చెప్పారు. ప్రస్తుతం కడప నగరానికి కాంగ్రెస్ ప్రెసిడెంట్ గా ఉన్నారు అఫ్జల్ ఖాన్. అయితే ఆయన పార్టీ వీడేందుకు వైఎస్ షర్మిలే కారణంగా తెలుస్తుంది. షర్మిల తీరుతో విసిగిపోయిన అఫ్జల్ ఖాన్ చివరికి పార్టీని వీడారని ప్రచారం సాగుతుంది. నిజానికి ఏపీలో పార్టీ బాగోగులు పక్కన పడేసిన షర్మిల పూర్తిగా వ్యక్తిగతమైన సొంత ఎజెండాతోనే ముందుకు వెళ్తున్నారనే ఆవేదనతోనే ఆయన కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసినట్టు సమాచారం. గత అసెంబ్లీ ఎన్నికల్లో కడప నుంచి పోటీకి అఫ్జల్ ఖాన్ దిగడంతో ముస్లింలలో చీలిక వచ్చిందట. ఆ ఎఫెక్ట్ వైసీపీకి కోలుకోలేని దెబ్బ కొట్టిందని అంటున్నారు. అంతేకాదు కడపలో టీడీపీ జెండా ఎగరడానికి అఫ్జల్ ఖానే ప్రధాన కారణమని అందరికీ తెలిసిందే. అయితే త్వరలోనే అఫ్జల్ ఖాన్ వైసీపీలో చేరే అవకాశం ఉందని ప్రచారం సాగుతుంది. అంతకుముందు కాంగ్రెస్ పార్టీకి ఏపీసీసీ మాజీ చీఫ్ శైలజానాథ్ గుడ్ బై చెప్పారు. ఆయన కూడా కాంగ్రెస్ పార్టీలో షర్మిల పోరు తట్టుకోలేకే పార్టీని వీడారని అంటున్నారు. అనంతపురం జిల్లాకు చెందిన మాజీ మంత్రి శైలజానాథ్ 2004లో వైఎస్ రాజశేఖర్ రెడ్డి కేబినెట్ లో మంత్రిగా పనిచేశారు. ఆ తర్వాత 2009లోనూ ఆయన ఎమ్మెల్యేగా విజయం సాధించారు. అయితే 2014లో రాష్ట్ర విభజన తర్వాత రాజకీయంగా సైలెంట్ అయ్యారు. ఆ తర్వాత తిరిగి కాంగ్రెస్ పార్టీలో చేరిన ఆయన కొద్ది రోజులు ఏపీ రాష్ట్ర కాంగ్రెస్ ప్రెసిడెంట్ గా పనిచేశారు. ఆయన తర్వాతే వైఎస్ షర్మిల ఏపీ కాంగ్రెస్ బాధ్యతలు స్వీకరించారు. కానీ ఏపీలో కాంగ్రెస్ కు భవిష్యత్తు లేదని ఇటీవల ఆయన వైసీపీలో జాయిన్ అయ్యారు. మొత్తం మీద ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న కాంగ్రెస్ పార్టీకి సొంత పార్టీ లీడర్లు వరుసగా గుడ్ బై చెప్పడం హాట్ టాపిక్ అయింది. అయితే నేతలు పార్టీకి దూరం కావడం వెనక మాత్రం షర్మిల తీరే కారణమనే ప్రచారం సాగుతుంది. అయితే ఒంటెద్దు పోకడల కారణంగానే పార్టీలో సీనియర్ నేతలు కూడా దూరంగా ఉంటున్నారని చెబుతున్నారు. ఇప్పటికైనా తీరు మార్చుకుని పార్టీ కోసం పనిచేస్తే పార్టీకి పూర్వ వైభవం వస్తుందని అంటున్నారు.